అది కొంచెం ఖర్చు అంటే మా అన్న వాళ్ళ ఊరికి పోయినది. మిమ్మల్ని ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేదమ్మా? మా తమ్ముళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకునే రేటుకున్నారు. మా అమ్మ మా నాయన ఈ మధ్య కాలంలోనే చనిపోయింది. నేను ఒంటరిగా అంత ఆపట్టుకుంటాను. నాగమల్లమ్మ ఎప్పటి నుంచి అమ్మా మీకు? ఇంకా మొదటి నుంచేనా? చిన్నప్పటి నుంచి. పోలియోనా? సరే. మీకు ఎవరు పిల్లలు? మ్యారేజ్ అవ్వలేదా? ఎంత ఉంటుందమ్మా మీకు ఫీజు? 42. సరే. చిన్న వయసు 7 ఏళ్ళు వెళ్ళిపోయేటప్పుడు పోలియో అని వచ్చింది. కూర్చొని తీయాలరా? మా నాన్న వచ్చి చాలా పేదవాళ్ళు అయినా చూపించారు, కానీ అక్కడ వెళ్ళిన కాలేజ్ చిన్నప్పుడు పోలియో డాక్టర్లు ఏదో చూపిస్తారు అప్పుడు లేదు సార్. మీరు చూపించుకోలేదు? పుట్టుకతో ఏం కాదు సార్, మధ్యలో వచ్చింది. మధ్యలో 7 సంవత్సరాలు వెళ్ళిపోయేటప్పుడు వచ్చింది. మేము ప్రతి నెల ఇట్లా అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి, బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కొంచెం సాయం చేస్తుంటామ్మా. మాది సిపిఎఫ్ ఆర్గనైజేషన్, సిపిఎఫ్ సంస్థ. నేను పాస్టర్ని, అభినయ దర్శన్ నా పేరు. మేము చాలా చోట్ల ప్రతి చోట ఎవరైనా అవసరతలు ఉంటే మా స్తోమతకు తగినట్టుగా మేము సహాయం చేస్తుంటాము. సురేంద్ర చెప్పాడు ఇట్లా కాలంలో నాకు షుగర్ బీపీ ఎక్కువైంది, అక్కడ బాగా పడిపోయింది. ఆ ఇంట్లో ఎక్కలేక దిగలేక నువ్వు ఇబ్బంది పడతాను. మా పెదనాన్న కొడుకు పెట్టి కొద్ది రోజులు ఉందమ్మా, మళ్ళీ ఇంట్లో పోదు అని చెప్పి మేము చిన్న సాయం చేస్తాము. 4,000 రూపాయలు పోరా 4,000 రూపాయలు. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తున్నామా? అమ్మా గాడ్ బ్లెస్ యూ. మరలా వస్తాం అమ్మా, ఇప్పుడన్నా ఒక నెల తర్వాత అట్లా మరలా వస్తాము. వివరాలు తీసుకున్నావా బాబు? వివరాలు తీసుకున్నావా? చూసారు కదా నాగమల్లమ్మ గారు, నాగమల్లమ్మ కదమ్మా, నాగమల్లమ్మ గారు 7 సంవత్సరాల వయసులో 2 కాళ్ళు కూడా చచ్చిపడిపోయాయి. పూర్తిగా నడవలేని స్థితిలో ఒకరి మీద ఆధారపడి ఆమె జీవిస్తున్నారు. వివాహం కూడా కాలేదు, ఒంటరి మహిళగా ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి మన సిపిఎఫ్ తరపు నుంచి క్రీస్తు ప్రేమని రీతిగా ప్రకటించడానికి సహాయం చేయటానికి వచ్చాము. మరలా చెప్తున్నాను, మేము సహాయం చేసేటప్పుడు వాళ్ళ కులం కానీ వాళ్ళ మతం కానీ వాళ్ళు ఎవరు ఏమిటో ఎప్పుడు మేము అడగం. మాకు తోచిన సహాయాన్ని మా సిపిఎఫ్ సంస్థ తరపున మేము చేస్తున్నాం అంతే. ఇక్కడ మేము ఆర్థిక సహాయం చేసి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోవాలని కానీ, మీరు కులం మార్చుకోవాలని కానీ, మతం మార్చుకోవాలని కానీ, మీ పేరు మార్చుకోవాలని కానీ ఇలాంటివి ఏవి కూడా మేము చెప్పం. వాళ్ళకి అవసరం ఉంది, అనారోగ్యం ఉంది, సహాయం చేయాలి అనుకుంటే సహాయం చేసి చిన్న ప్రార్థన చేసి వాళ్ళని ధైర్యపరిచి వెళ్ళిపోతాం తప్ప ఎప్పుడు మతం కోసం కానీ కులం కోసం కానీ అడగటం కానీ, మేము డబ్బులు ఇస్తాం మీరు మతం కులం మార్చుకోండి అని కానీ, మేము డబ్బులు ఇవ్వాలంటే మీరు యేసుప్రభు నమ్ముకుంటేనే ఇస్తామని కానీ ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ ఎవరితో మేము చెప్పం. స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వాలంటీర్గా మేము వీళ్ళ అవసరం తెలుసుకొని వచ్చి ఈరోజు ఈమెకి ఒక 4,000 రూపాయలు మన సిపిఎఫ్ తరపున సహాయం చేశాము. ప్రార్థన చేయండి నాగమల్లమ్మ గారి కొరకు, దేవుడు ఆమెకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి. అలాగే ప్రత్యేకించి సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాకు చేస్తున్నటువంటి సహకారాన్ని బట్టే ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఇంకా మీరు ముందుకు రండి, మీ గుప్పిళ్ళు విప్పండి, మన సిపిఎఫ్కి మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి అవసరతల్లో ఉన్న వాళ్ళు, ఒంటరిగా ఉన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు, బెడ్ రిడన్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మన సిపిఎఫ్ తరపున వాళ్ళందరికీ కూడా మనం చేయూతనివ్వాలని నా ఆశ. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.